హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు వందన డైలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? సో, ఈరోజు ఏంటంటే నా 7 శనివార వ్రతం పూర్తయింది. ఏడో శనివారం అనమాట ఇది. వచ్చే వారం వడ్డీ ఇస్తాను. అది ఇవ్వాలి. ఎందుకంటే వెంకన్న బాబు వడ్డీ కాసుల వాడు కాబట్టి వడ్డీ అనేదైతే డెఫినెట్‌లీ ఇవ్వాలి. సో, ఈరోజు ఏడో శనివారం కాబట్టి నేను ఇన్ని ప్రసాదాలు ప్రిపేర్ చేసుకున్నాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. స్పెషల్ ఏంటో తెలుసా? ఒక్క వారం కూడా మిస్ అవ్వకుండా, ఆటంకం రాకుండా లైన్‌గా వరుసగా నాకు ఈ 7 శనివారం వ్రతం అయితే పూర్తయింది. ఒక్క వారం కూడా అస్సలు ఆటంకం రాలేదండి. ఇది నేను సెకండ్ టైము. ఫస్ట్ టైం కూడా చేసుకున్నా. కానీ మధ్య మధ్యలో గ్యాప్ వచ్చింది. కానీ ఈసారైతే అస్సలు ఒక్క వారం కూడా మిస్ కాకుండా వరుసగా నా 7 శనివారాల వ్రతం అయితే పూర్తయింది సక్సెస్‌ఫుల్‌గా. సో, చాలా 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 సంతోషం. సో, ఏడో శనివారం కాబట్టి కొంచెం ప్రసాదాలు ఎక్కువగా ప్రిపేర్ చేసుకున్నాను. మార్నింగ్ అయితే లేచి పూజ చేసుకున్నాను. యాజ్ యూజువల్ ఎలా చేసుకుంటామో అలా. ఈవినింగ్ నేను ఇలా ప్రసాదాలు ఎక్కువ చేసుకున్నాననమాట. ఎందుకంటే మార్నింగే ఇన్ని ప్రసాదాలు ప్రిపేర్ చేస్తే పూజ అనేది లేట్ అయిపోతది కదా! అందుకని చెప్పేసి మార్నింగ్ పూజ చేసుకున్నాను. ఈవినింగ్ వచ్చి ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసుకున్నాననమాట. అందులో పులిహోర ఎక్కువగా ఎందుకు ప్రిపేర్ చేశానంటే గుళ్ళో పంచి పెట్టేద్దాం ప్రసాదంలా అని చెప్పేసి నేను స్టార్ట్ చేసిన మొదటి వారం గుళ్ళో నేను పంచిపెట్టానండి. అంటే రైసు అవన్నీ ఒక బయట కూర్చున్న ఒక 5, 6 ప్లేట్లు అలా పంచిపెట్టాను. ఎక్కువగా కూడా కాదు. దాని తర్వాత మరి ఇంకా గుడికి వెళ్ళేదాన్ని కానీ ఇలా ప్రసాదాలేం పంచిపెట్టలేదు. ఇది ఏడో శనివారం కదా! సో, అందుకని చెప్పేసి పులిహోర మాత్రమే అందరికీ ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసి అందరికీ పంచిపెడుతున్నాననమాట. సో, నాదైతే ఈ ఏడో శనివారం వ్రతం ఒక్క వారం కూడా గ్యాప్ లేకుండా సక్సెస్‌ఫుల్‌గా పూర్తయిపోయింది. అంటే ఆటంకం కూడా రాకుండా పూర్తవ్వడం అనేది నాకు చాలా స్పెషల్ అనిపించింది. సో, ఈరోజు సాయంత్రం పూజ చేసుకొని ఇప్పుడైతే ఈ ప్రసాదాలన్నీ దేవుడికి సమర్పించి గుడికి వెళ్ళి గుడిలో పులిహోర అంతా పంచిపెట్టేసానన్నమాట. చాలా బాగా ఒక 5 మినిట్స్ అండి. 5 మినిట్స్ ఇంకా 5-6 మినిట్స్ అని అనుకోవచ్చేమో. కానీ 5 మినిట్స్‌లో ప్రసాదం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అందరూ చక్కగా చాలా హ్యాపీ అనిపించింది. అంటే అదొక ఫీలింగ్. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఏం చెప్పగలను అసలు ఏం చెప్పలేను. మాటల్లో చెప్పలేను. అలానే పూజ చేసుకున్నాక అయితే ఇప్పుడు వీడియో వాయిస్ ఓవర్ ఇస్తున్నా అవన్నీ చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది. సో, ఇంకంతే. ఇంకేం మాట్లాడలేను. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అన్నమాట. ఇలా అంటే నా పూజ జరిగింది. సో, మీలో ఎంతమంది ఏడుకొండలవారి స్వామి పూజ చేసుకుంటున్నారు? మీలో ఎవ్వరికైనా ఇలాగ ఒక్క వారం కూడా గ్యాప్ రాకుండా పూజ చేసుకున్నారా? అలా చేసుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి డెఫినెట్‌లీ. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో, అంతేనండి ఈ వీడియో. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం అయితే ప్లీజ్ మర్చిపోవద్దు. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. థ్యాంక్ యూ.